శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి 30 గురువారం కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుకోబోతున్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే కనుక జనవరి 30 గురువారం రోజున కుంభరాశి వారు ఎప్పటిలాగానే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు చాలా కాలం మరింత కఠినంగా మారింది. దేవుడు మీకు అన్యాయం చేస్తాడు అన్న విధంగా కొన్ని చేదు సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. మీరు ఒకటి అనుకుంటే జరిగేది మరొకటిగా మారిపోబోతుంది. ఏది జరిగినా మీ మనసుకు విరుద్ధంగా జరుగుతుంది. అలాగే పక్కవాళ్ళు కూడా మిమ్మల్ని పట్టించుకోరు. మీ సహాయ సహకారాలను అందరూ మర్చిపోతారు. అంతేకాదు మంచికి పోయి చెడ్డవారయ్యే అవకాశాలు, పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఈ రోజున ఎవ్వరికీ హెల్ప్ చేయకండి. ముఖ్యంగా బంధువుల జోలికి వెళ్ళకండి. మిమ్మల్ని హేళన చేసి చూస్తారు. ఎందుకంటే పరిస్థితులు మీకు ప్రతికూలంగా ఉన్నాయి. మీ వరకు మీరు ఉండండి. ఎటువంటి వ్యవహారాల్లోనూ తలదూర్చి ఇబ్బందులు పడవద్దు. స్పష్టంగా చెప్పాలంటే మీ మనసు చెప్పినట్లు ఈరోజు వినకండి. మీ మంచి మనసుతో ఏ పని చేసినా అది మీకే ఇబ్బంది కలిగిస్తుంది. ఎందుకంటే పక్క వాళ్ళ జోలికి వెళ్ళకపోవడమే మీకు మంచిది. నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండాలి. అప్పుడే ఎంతో ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈరోజు ఈ రాశి వారు సైలెంట్గా ఉండకపోతే కనుక చిన్న చిన్న నష్టాలు కాకుండా పెద్ద పెద్ద నష్టాల బారిన పడే అవకాశం కనిపిస్తుంది. మాటకి మాట సమాధానం చెప్పకపోవడం మంచిది. గొడవలకు దిగకపోవడం మంచిది. అంటే పక్క వాళ్ళ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది. అలాగే మీకు మరీ చేయాలి అనిపిస్తే కనుక ఎవ్వరికీ హెల్ప్ చేయవద్దు. మరీ ముఖ్యంగా బంధువుల జోలికి అస్సలు వెళ్ళకండి. అవగాహన రాహిత్యం ఉంటుంది కాబట్టి కుటుంబ సభ్యులతోనూ బంధుమిత్రులతోనూ విభేదాలు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనా సరే కోపాన్ని తగ్గించుకోండి. కోపాన్ని నియంత్రణలో ఉంచుకొని శాంతంగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. ఇంట మరియు బయట వివాదాస్పదమైన వాతావరణం నెలకొని మీకు పదే పదే ఎదురవుతూ ఉంటుంది. కెరియర్ పరంగా ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. టైం టు టైం భోజనం చేయడమే కష్టమవుతుంది. రాత్రి వేళ సరిగ్గా నిద్రపోలేకపోతారు. మనశ్శాంతి లేక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అలాగే ఈ రాశివారు చిలుకాకు పచ్చ రంగు దుస్తులను ధరించకండి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఇక ఈ రాశి వారు ఈ రోజు ఉన్నటువంటి తిథి, నక్షత్రం, అలాగే కాలాలను బట్టి వీరికి ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి మీరు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేయండి. అలాగే శివారాధనతో పాటు మీ దినచర్యని ప్రారంభించే ముందు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి. ఇలా చేసి మీ దినచర్యను ప్రారంభం చేస్తే కనుక అంతా శుభమే కలుగుతుంది. ఇక ఈ రోజు నుంచి కనుక మీరు దీనిని అలవాటుగా మార్చుకుంటే మీ జీవితంలో జరగబోయే ప్రతి విధమైన ప్రతికూలతలు కూడా అనుకూలంగా మారి మీకు రావలసిన ఫలితాలైతే సత్ఫలితాలను కలుగుతాయి. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించడం ద్వారా మీరైతే దానికి సంబంధించి ఫలితాలను పొందుకుంటారు. అలాగే అనుకూలమైన వాతావరణం మీ చుట్టూ మారుతుంది. అలాగే ఏ విధమైన ఆలోచనలు, ఒత్తిళ్లు, భయాందోళనలు మనసులో పెట్టుకోకుండా నిర్మలమైన మనస్సుతో కనుక మీరు లక్ష్మీదేవి దగ్గర ధూపదీప నైవేద్యాలతో గనక ఆరాధన చేస్తే కనుక ఆర్థిక పరమైన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతి విధమైన అనుకూలత అనేది మీకు సిద్ధిస్తుంది. పనుల్లో విజయాన్ని చేకూరుస్తుంది. అలాగే ఆ దేవుడి అనుగ్రహం, ఆ శివయ్య అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండటానికి శివనామ స్మరణ మీకు చక్కగా ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి దీనిని మీ జీవితంలో ఒక అలవాటుగా మలుచుకుంటే కనుక ప్రతి విధమైన ఆపదలో నుండి ఆ శివయ్య మీకు చక్కని పరిష్కారాన్ని అయితే చూపించడం జరుగుతుంది. దీనిని బట్టి మీ కోపాన్ని నియంత్రణలో ఉంచుకొని మీరైతే అలవాటు చేసుకొని శివనామస్మరణ చేయటం మీకు చాలా చక్కటి ఫలితాలను అందిస్తుంది. మీకు వీలైనంతలో దాన ధర్మాలను చేయండి. అలాగే మీరు అపారమైన పుణ్యఫలాన్ని పొందుకోవడానికి ఇది కూడా మీకు చక్కగా ఉపయోగపడుతుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.